హలో అండి. ములక్కాడ జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు కూడా చూసేయండి ఏ విధంగా చేయాలో. ఈ కర్రీ అయితే మనకు రైస్‌లోకి కానీ, చపాతీకి కానీ చాలా బావుంటుందండి. దేనితో తిన్నా కూడా టేస్ట్ బావుంటుంది. ముందుగా ఒక అరకప్పు జీడిపప్పు తీసుకొని అందులో వేడి నీళ్ళు వేసుకొని ఒక అరగంట నుంచి గంట సేపు నాననివ్వాలి. తర్వాత మసాలా కోసం చూపిస్తున్నానండి. మసాలా కోసం ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 3 ఇలాచీలు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ నువ్వులు, అలాగే 1 స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవాలండి. వీటన్నిటిని వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్‌లా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నానండి నేను. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. తర్వాత మీడియం సైజు టమాటాలు కూడా 3 తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి కూడా వేసుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా మగ్గించుకోవాలి. టమాటాలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసుకొని వేయించుకోవాలి. నేనైతే 2 ములక్కాడలు అయితే ఇలా కట్ చేసి వేసుకున్నానండి. మీరు ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ములక్కాడ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే కారం, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారాలు బాగా కలిసిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలైతే వేయించుకోవాలి. మనకి పచ్చి జీడిపప్పు దొరికితే అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అది అవైలబుల్‌గా లేనప్పుడు అలా వాటర్‌లో నానబెట్టి వేసుకుంటే సేమ్ పచ్చి జీడిపప్పు టేస్ట్ లాగే ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత మనం కర్రీకి సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా మూత తీసి కర్రీ కలుపుకోవాలండి. లేదంటే అడుగున అంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత దీని టేస్ట్ ఇంకొంచెం పెంచడం కోసం నేనైతే దీనిలో కసూరి మేతి అయితే వేశానండి. కసూరి మేతి వేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టు. ఆల్మోస్ట్ కర్రీ అంతా ఉడికిపోయిందనగా 2 నిమిషాల ముందు ఇలా కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. 2 మినిట్స్ తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ములక్కాడ జీడిపప్పు కర్రీ రెడీ. ఈ కర్రీ అయితే రైస్, చపాతీ దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. అలాగే నేను చెప్పినట్టు కసూరి మేతి అయితే స్కిప్ చేయకుండా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.